గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 11th జూలై 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి చేనేత సేవల్లో తెలంగాణకు జాతీయ పురస్కారం అనేది వచ్చిందనమాట. 2024-25 సంవత్సరానికి గాను మనకి కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర చేనేత సేవా కేంద్రాన్ని ప్రోడక్ట్ అండ్ డిజైన్ డెవలప్మెంట్ విభాగంలో జాతీయ పురస్కారానికి ఎంపిక చేసిందనమాట. దేశంలో 38 చేనేత సేవా కేంద్రాలు, డైరెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11. ఈరోజు స్పెషాలిటీ జూలై 11 కాబట్టి మనకి ప్రపంచ జనాభా దినోత్సవం అనమాట. యుఎన్పిఎఫ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ నివేదిక 2024 ప్రకారము 2024 నాటికి మొత్తం ప్రపంచ జనాభా 811.9 కోట్లు అనమాట. ప్రపంచంలో జనాభా పరంగా అతిపెద్ద దేశాలు వరుసగా భారత్ ఫస్ట్ స్థానంలో ఉంది, 144.17 కోట్లు. చైనా 142.52 కోట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో యూఎస్ఏ, ఫోర్త్ ప్లేస్లో ఇండోనేషియా, ఫిఫ్త్ ప్లేస్లో పాకిస్తాన్ అనమాట. అంటే టాప్ 5 అనమాట జనాభా పరంగా. అట్లాగే 2025లో భారత్ జనాభా 146.39 కోట్లు. అంటే ప్రపంచంలో జనాభా 2024 నాటికేమో ఇండియా జనాభా 144.17 కోట్లు అయితే ఇప్పుడు 2025 నాటికి భారత్ యొక్క జనాభా 146.39 కోట్లు. ఈ జనాభా అనేది ప్రపంచ జనాభాలో 17.78% ఉంది. అట్లాగే భారతదేశ సంతానోత్పత్తి రేటు TFR అంటారు కదా, ఆ భారతదేశ సంతానోత్పత్తి రేట్ అనేది మనకి 1.9కి పడిపోయింది అనమాట. అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది మనకి 1.9కి పడిపోయింది. తెలంగాణ జనాభా 2025లో 3.85 కోట్లు చేరుకుంది అని చెప్పేసి నేషనల్ కమిషన్ టెక్నికల్ గ్రూప్ నివేదిక అనేది తెలిపిందనమాట. ఇది భారతదేశ జనాభాలో 2.72% సమానము. 2011 నుండి 2025 వరకు రాష్ట్ర జనాభా 13.58% పెరిగింది. అంటే 2011 నుంచి 2025 వరకు ఎంత శాతం పెరిగింది తెలంగాణ రాష్ట్ర జనాభా అంటే 13.58% పెరిగింది. అయితే 2025లో జనాభా వృద్ధి రేటు మాత్రం 0.48%కి పడిపోయింది. అంటే ఒక 2025లో మాత్రం జనాభా యొక్క వృద్ధి రేటు 0.48%కి పడిపోయింది అనమాట. ఇది దేశంలోని అతి తక్కువ వృద్ధి రేట్లలో ఒకటిగా నిలిచింది. తెలంగాణలో సంతానోత్పత్తి రేట్ వచ్చేసి 1.8, మనకి ఇక్కడ సంతానోత్పత్తి రేటు 1.9 భారతదేశంది. తెలంగాణ యొక్క సంతానోత్పత్తి రేటు 1.8 అనమాట. సో ప్రపంచ జనాభా దినోత్సవం గురించి UNDP 1989లో దీనిని గుర్తించడం అనేది జరిగింది. 1987లో జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకున్న దానికి గుర్తుగా జూలై 11న సెలెక్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. అంటే 1987లో జూలై 11న ప్రపంచ జనాభా అనేది 5 బిలియన్లకు చేరుకుంది కాబట్టి ఈ డేని ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుతున్నారనమాట. మరి 2025 ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ద ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్ అనమాట. ఈ ఇయర్ యొక్క థీమ్ అంటే యువతను సాధికారపరచడము, వారు కోరుకునే కుటుంబాలను సృష్టించడం అనేది మనకి ఈ జనాభా దినోత్సవం యొక్క థీమ్ అనమాట. అట్లాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రెంట్స్ 2025 ఈ నివేదికను మనకి ఫోర్బ్స్ విడుదల చేసింది. మొత్తం 43 దేశాలకు చెందినటువంటి 125 మంది ప్రవాస బిలియనీర్లు అమెరికాలో ఉన్నారు. వీరిలో 12 మంది భారతీయులే. అంటే మొత్తం 125 మంది 43 దేశాలకు చెందిన వాళ్ళు. ఈ 125 మంది ప్రవాస బిలియనీర్లలో 12 మంది భారతీయులే అనమాట. ఆ 10 దేశాల నుంచి 3వ వంతు వాళ్ళు ఉన్నారనమాట బిలియనీర్లు. మొత్తం ప్రవాస బిలియనీర్లలో 3వ వంతు మంది భారత్, ఇజ్రాయిల్, తైవాన్, కెనడా, చైనా, మరొక 5 దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారనమాట. అలాగే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ CEO అయినటువంటి సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ CEO అయినటువంటి సత్య నాదెల్లా, వీళ్ళిద్దరికీ కూడా తొలిసారిగా ఈ జాబితాలో నిలవడం అనేది జరిగింది వీళ్ళిద్దరూ. అట్లాగే మరి ఎంత ఏ కేటగిరీని తీసుకుంటారు బిలియనీర్ల జాబితాలు అంటే $1 బిలియన్ అంటే 8,550 కోట్ల కంటే అధిక సంపద ఉన్న వారితో ఈ జాబితాని ఫోర్బ్స్ అనేది ప్రకటించిందనమాట. అది మనకు వచ్చేసి థర్డ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇందులోనే సో మనకి ఎవరెవరు టాప్లో నిలిచారు అంటే జై చౌదరి $17.9 బిలియన్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్కి చెందిన వాళ్ళు అనమాట. వినోద్ కోస్లా $9.2 బిలియన్ సన్ మైక్రో సిస్టమ్, రాకేష్ గంగ్వాల్ 6.6 ఎయిర్లైన్స్, రమేష్ వాద్వాని 5.0 సాఫ్ట్వేర్, రాజీవ్ జైన్ 4.8 ఫైనాన్స్,
కవిత్కార్ రామ్ శ్రీరామ్ 3.0 గూగుల్. నెక్స్ట్ వచ్చేసి రాజ్ సర్కానా 2.0 టెక్నాలజీ సర్వీసెస్, డేవిడ్ పాల్ 1.5 వైద్య పరికరాలు, నికేష్ అరోరా 1.4 సైబర్ సెక్యూరిటీ, సుందర్ పిచాయ్ 1.1 ఆల్ఫాబెట్, సత్యనాదెల్లా 1.1 మైక్రోసాఫ్ట్, నీరజ్ సేది 1.0 ఐటీ కన్సల్టింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే స్మైల్ పథకాన్ని సవరించినటువంటి కేంద్రం. యాచకుల పునరావాసానికి సంక్షేమానికి ఉద్దేశించినటువంటి ఈ స్మైల్ పథకాన్ని కేంద్రం సవరించింది. అందులో స్మైల్ పథకంలో మతపరమైనటువంటి ట్రస్టులు, ఆలయ ధర్మకర్తల మండళ్ళు సైతం ఈ పథకంలో భాగం కావాలని చెప్పేసి సూచించింది. అంటే వీళ్ళిద్దరికీ అవకాశం ఇచ్చిందనమాట స్మైల్ పథకంలో, మతపరమైనటువంటి ట్రస్టులు మరియు ఆలయ ధర్మకర్తలు. ఈ పథకం కోసం 3 సంవత్సరాలకి 100 కోట్లు కేటాయించిందనమాట మనకి కేంద్రము. అట్లాగే ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి పాకిస్తాన్పై BLA ఆపరేషన్ బామ్ అనమాట. అంటే పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ప్రాంతంలో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, BLA అంటే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ బామ్ పేరిట దాడులకి పాల్పడుతుందన్నమాట. ఇది మనకు వచ్చేసి ఏంటంటే ఫిఫ్త్ కరెంట్ అఫైర్. సో ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఇవే అనమాట. సో ఇక్కడ వరకు కరెంట్ అఫైర్స్ వీడియో ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.